ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనాలండి. ఆదికాండం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి ఆఖరి వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాడు. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమైంది. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దేవుడు ఈ వాక్యాన్ని మనకు అర్థం చేయించుగాక. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయుదును అని ప్రభు అనుకున్నారు. అందుకు ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకల్లో ఒక ఎముక తీసి స్త్రీగా నిర్మించారు. ఆదాము దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ ఏకమై ఉంటారు అని ప్రభు తెలియపరిచారు. కొన్ని విషయాలు మనం దీని నుంచి ధ్యానం చేసుకుందాం. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. వివాహంను గూర్చినటువంటి మొట్టమొదటి తలంపు దేవునిలోనే కలిగింది. మొదటి వివాహాన్ని ఈ సృష్టిలో జరిగించింది దేవుడే. కాబట్టి వివాహమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఇది తప్పు అని ఎక్కడా లేదు. అందుకే హెబ్రీ పత్రిక రాసినటువంటి భక్తుడు 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో, అక్కడ ఫుట్నోట్స్లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఫుట్నోట్స్లో వివాహము అన్ని విషయములలో ఘనమైనది, అందరిలో అన్నాడు. ఫుట్నోట్స్లో ఒకటే నేను కేసి అందరిలో అన్నాడు. కాబట్టి అందరిలోనూ వివాహం అనేది ఘనమైనది. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడే. దానిని ఘనపరచడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు
మొట్టమొదటి సూచక క్రియ కానా ఊరిలో పెండ్లి విందులో చేశారు. సూచక క్రియ, నీటిని ద్రాక్షారసంగా మార్చుట అనే ఈ సూచక క్రియ, ఇది ఎవరు చేయలేరు. ఈ సూచక క్రియను ప్రభువారు పెండ్లిలోనే చేశారు. ఇక్కడ వివాహం అనేది, మనం ఏ వివాహానికి హాజరైనా ఈ వివాహాన్ని మనం పోల్చుకోవాల్సిన విధానం ఏంటంటే, సంఘమునకు యేసుక్రీస్తుకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకోవాలి. వివాహము అనగానే పరలోకంలో జరగబోయేటువంటి ఆ పరిశుద్ధ వివాహం మనకు తలంపులోకి రావాలి. ఎప్పుడు కూడా మనం వివాహంలో వెళ్ళినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, సంఘమైనటువంటి ఈ లోకంలో ఉండేటువంటి సార్వత్రిక సంఘము వధువుగాను, యేసుక్రీస్తు వరుడుగాను మనం గుర్తుపెట్టుకుని పరలోకంలో జరగబోయేటువంటి ఆ మహోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని మనం స్తుతించాలి. పరిశుద్ధ గ్రంథంలో వివాహాన్ని తప్పుగా ఎక్కడ అభివర్ణించలేదు. అపొస్తలుడైన పౌలు గారు సేవా సంబంధంగా కొన్ని శ్రమలు రాకుండా ఉండాలి కాబట్టి వివాహం చేసుకోకపోవడం మేలని చెప్పారు, కానీ వివాహం చేసుకోవడం తప్పు అని ఆయన ఎక్కడ చెప్పలేదు. దైవ గ్రంథంలోనేమో ఇలా రాసి ఉంటే చాలామంది దీన్ని అపార్థం చేస్తూ పెండ్లి చేసుకోవడం తప్పు, పెండ్లి చేసుకున్న వాళ్ళు పెండ్లి కుమార్తె సంఘంలోనికి రారు, ఇలాంటి తప్పు బోధలు చాలామంది చేస్తూ ఉన్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు ఒకవేళ ఉంటే వాళ్ళను కూడా విడదీసేసి వారి జీవితాలను ఇంకెప్పుడు కూడా ఒకరినొకరు చూసుకోకుండా చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి అప్పటికే పిల్లలు ఉంటే వారిని కూడా తల్లిదండ్రుల నుంచి వాళ్ళని వేరు చేసి తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని వారుగా చాలామంది ఇలాంటి తప్పు బోధలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే పౌలు గారు రాశారు తిమోతి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కడవరి దినాల్లో కొందరు ఏమైపోతారంట? విశ్వాస భ్రష్టులైపోతారంట. వీటి వల్ల అబద్ధికుల వేషధారణ వల్ల, మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతారు. 2వ వచనంలో, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు. ఆ అబద్ధికులు ఏం చేస్తారంటే ఆ వివాహాన్ని నిషేధిస్తూ అంటున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాలు ఇవి. అబద్ధికుల వేషధారణతో చాలామంది మోసపోతూ ఉంటారు. మోసపరుచు ఆత్మలు బయలుదేరతాయి. అందుకే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి అధ్వాన్న స్థితిలో ఉంది నేటి సంఘం. తేల్చుకోలేకపోతున్నారు చాలామంది. విశ్వాసులైన క్రైస్తవులు కూడా ఎప్పటి వరకు వాళ్ళు చేస్తూ వచ్చినటువంటి భక్తి తప్పేమో అనే భావన ఈనాడు జరిగేటువంటి మోసపరుచు ఆత్మల ద్వారా మోసపోతూ ఉన్నారు.
అలాంటి బోధలకు మనం దూరంగా ఉండడం చాలా ఆశీర్వాదకరం. ఇంకా వాళ్ళు ఏ వాక్యాన్ని చూపిస్తారంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం నుంచి, ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా నేను వింటిని. ఇశ్రాయేలు గోత్రములంటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యోధా గోత్రములో 12,000, రూబేను గోత్రములో, గాదు గోత్రములో, ఆషేరు గోత్రములో, నప్తాలి గోత్రములో, మనషే గోత్రములో, షిమ్యోను గోత్రములో, లేవి గోత్రములో, ఇస్సాకారు గోత్రములో, జెబులూను గోత్రములో, యోసేపు గోత్రములో, బెన్యామీను గోత్రంలో, ఇలా 12,000 మంది మొత్తం లెక్కేస్తే వీళ్ళందరూ 144,000 మంది అయ్యారు. 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 14 మొదటి నుంచి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగ వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న బైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరు నోట ఏ అబద్ధమును లేదు, వీరు అనింద్యులు. 4వ వచనంలో చూస్తే వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి అని ఉంది. ఈ 144,000 మంది పెళ్లి కాని వారు, వారికి పరలోకమందు ఒక ప్రత్యేకమైన అంతస్తు ఉంది. వాళ్ళే పెళ్లి కుమార్తె సంఘము. పెండ్లి చేసుకొనినచో ఈ పెళ్లి కుమార్తె సంఘములో చేరలేరు అనే తప్పు బోధ చేస్తున్నారు. వివాహము ఘనమైనదని ఉంది, కానీ వివాహం అపవిత్రమైనదని ఎక్కడా లేదు. ఈ 144,000 మంది ఇశ్రాయేలీలు. అక్కడ రాశాడు కదా, మనం 7వ అధ్యాయంలో చదువు, ప్రకటన 7లో గోత్రాల పేర్లు చెప్పాడు. అక్కడ ఒక్కొక్క గోత్రంలో నుండి 12,000 మంది. వీళ్ళెవరు? ఇశ్రాయేలీలు. ఈ 12 గోత్రాలు ఎక్కడి? ఇశ్రాయేలు సంతానంలోది. వాళ్ళు దేవుని దాసులు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆఖరి 3.5 సంవత్సరాలు ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుద్ది. ఆమె వ్యభిచార స్త్రీ, మృగం అన్నమాట. దాని ద్వారా యూదులు అపవిత్రత కలిగించుకోరు. లోకమనే స్త్రీతో, బాగా గమనించండి, లోకము అనే స్త్రీతో వాళ్ళ అపవిత్రత కలిగించుకోరు. అది వాళ్ళ సంగతే, వాళ్ళ సంగతి. అంతేగాని పెళ్లి కాని వారనే భావన కాదు ఇక్కడ. ఒంటరి జీవితం చాలా డేంజర్ అని దేవుని వాక్యం చెప్తుంది. ఒంటరి జీవితం మంచిది కాదంటాడు ప్రసంగి గారు, జ్ఞాని అయిన ప్రసంగి గారు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం నుంచి.
ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటివానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వారిని లేవనెత్తువాడు లేకపోవు. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును? ఒంటరిగా ఒకరి మీద మరొకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అంటాడు. ఒంటరి జీవితం ఫలింపు లేని జీవితం, ఫలభరితము కాని జీవితం అది. అందుకే దేవుడు ఆదికాండంలో మనం చదువుకున్నాం, వాళ్ళు మొదటి అధ్యాయంలో మనం చూసాం, వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలి అని ప్రభు మొదటి అధ్యాయంలో వారిని ఆశీర్వదించాడు. 28వ వచనంలో మొదటి అధ్యాయం ఆదికాండం 28, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి అన్నాడు. కాబట్టి వివాహం అనేది దేవుని చిత్త ప్రకారమే మనుషుల జీవితంలో జరిగే కార్యం. రెండవ మాట, వానికి సాటి అయిన సహాయము చేసేదను అని చెప్పారు ప్రభు. భార్య భర్తకు సాటి అయిన సహాయముగా ఉండాలి. మిగిలిన వారు సహాయకులే కానీ సాటి అయిన సహాయకులు కారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆదాము వరుడైన యేసుక్రీస్తుకు, అవ్వ సంఘానికి సూచనగా ఉన్నారు. అలాగే సంఘము కూడా క్రీస్తుకు సాటి అయిన సహాయంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు సంఘములో ఉండి సంఘము ద్వారా తన కార్యాలు జరిగిస్తూ ఉంటారు. కాబట్టి సంఘ విశ్వాసులైనటువంటి మనం ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే సాటి అయిన సహాయము. అంటే సాటి అయిన సహాయం. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలగాలి. మన ఇష్టాన్ని, మన చిత్తాన్ని మనం విడిచిపెట్టాలి. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. మూడవదిగా 19-20 వచనాలు మనం చూస్తే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని ఆదాము ఎదుటకు రప్పించాడు. ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టారు. ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టుటని బట్టి ఆదాము జ్ఞానము గలవాడని మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఆదాముని అజ్ఞానంగా చేయలేదు, విజ్ఞానంగానే చేశాడు. అయినా సరే ఆదాముకు సాటి అయిన సహాయము లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జీవరాశులు, జీవుల్లో ఏ జీవైనా మనకేదో సహాయపడుతుందేమో కానీ సాటి అయిన సహాయం మాత్రం కాదు. అలాగే జీవరాశుల కంటే మనం ముఖ్యమైన వాళ్ళు. మనకు దేవుడు విజ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. మనల్ని అజ్ఞానులుగా ఉంచి తన చెప్పు చేదల్లో బానిసలుగా చేసుకోలేదు మనల్ని ప్రభు. కాబట్టి మనకు జ్ఞానాన్ని ఇచ్చి, విజ్ఞానాన్ని ఇచ్చి, ప్రభు మనకి సమర్థతనిచ్చి
తన బిడ్డలుగా చేసుకున్నప్పుడు మనం కూడా ఆయన పని చేస్తూ, ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ లోకంలో ఆయనను గూర్చినటువంటి విషయాలు, ఆయన గూర్చినటువంటి వార్త, ఆయనను గూర్చినటువంటి సువార్త సంఘమైన మనం లోకానికి ప్రకటించి సాటి అయిన సహాయంగా మనం ప్రభువుకు ఈ లోకంలో ఉండాలి. 4వ విషయం మనం చూస్తే, దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలగజేశాడు 21వ వచనంలో. అప్పుడే ఆదాముకు సాటి అయిన సహాయం దొరికింది. గాఢ నిద్ర కలగజేశాడు. ఈ సంఘం కూడా ఎలా ఏర్పడిందో తెలుసా? యేసుక్రీస్తు మరణించుట వల్ల, యేసుక్రీస్తు మరణించుట వల్ల, ఆయన మరణించినందువల్ల ఈనాడు సంఘం దొరికింది, సంఘం ఏర్పడింది. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమెంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన కొరకు చనిపోయాడు. ఆదాముకు గాఢ నిద్రే కలిగింది, కానీ సాటి అయిన సహాయమైన స్త్రీ నిర్మించబడుటకు ఆదాముకు గాఢ నిద్రే కలిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని స్థాపించుటకు, సంఘముగా మనల్ని ఏర్పరచుకున్నటకు, సంఘం అనే వధువును సిద్ధపరచుటకు, సంపాదించుటకు ఆయన మరణము పొందవలసి వచ్చింది. ఆయన మరణం పొందవలసి వచ్చింది. నేను మీకు చెప్తున్న మాటలు ఇవే. ఆదాము వరుడైన యేసుక్రీస్తుకు అవ్వ సంఘమునకు సూచనగా ఉంది. మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం కాదు, యేసుక్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి, యేసుక్రీస్తుకు మనకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి కొన్ని ఆత్మీయ విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ కోణంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఇంకా మనం చూస్తే 21వ వచనంలో, అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి, దేవుడు ఆదాము యొక్క ప్రక్కన గాయం చేశాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం, సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను. ఆదాము ప్రక్కన గాయం చేశాడు ప్రభు. అలాగే సంఘం ఉద్భవించుటకు, సంఘం ఏర్పాటు చేయబడుటకు యేసుక్రీస్తు ప్రభు ప్రక్కలో గాయాన్ని పొందాడు. ఆదాము కంటే యేసుక్రీస్తు మరి ఎక్కువగా గాయపరచబడ్డాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మాటలు ఉంటాయి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మరి ఎక్కువగా, మరి విశేషంగా ప్రభు గాయపరచబడ్డాడు. ఇంకా మనం చూస్తే 6వది, ఆదాము శరీరంలో ఒక భాగాన్ని మాత్రమే ఇచ్చారు. అయితే క్రీస్తు మన కొరకు తను తాను అప్పగించుకున్నారు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు.
దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడు. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను, అపొస్తలుడుగాను, విశ్వాస సత్య విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడుతున్నాయి. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడలేదు. యేసుక్రీస్తు అనేటువంటి నరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఆదాము శరీరంలో ఒక భాగం మాత్రమే, ఒక్క ఎముక మాత్రమే ఇచ్చారు. కానీ ప్రభు సంఘాన్ని స్థాపించుటకు, సంఘమైనటువంటి మనల్ని రక్షించుటకు, విమోచించుటకు తన సర్వస్వాన్ని మన కోసం అప్పగించుకున్నాడు. 7వదిగా ఆదాము రక్తం చిందించాడు. ప్రక్కలో గాయం చేసినప్పుడు ఏమవుతుంది? ప్రక్కటెముక తీసినప్పుడు రక్తం కారుతుందా, కారదా? అలాగే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన రక్తమంతా కార్చాడు. రక్తమంతా కార్చాడు. తన రక్తమంతా మన కొరకు సమర్పించారు. ఆదామును చేసినట్టు అవ్వను మంటిలోంచి చేయలేదు ప్రభు. ఆదామును మంటిలోంచి చేశాడు, అవ్వను మంటిలోంచి చేయలే, ఆదాములో నుండి చేశాడు. ఇది వాళ్ళ ఏకత్వాన్ని సూచిస్తాం. అందుకే ఆదాము ఏమన్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో నా మాంసము. నరునిలో నుండి తీయబడాను, నరునిలో నుండి తీయబడాను. కాబట్టి వాళ్ళిద్దరూ ఏకమై ఉంటారు అని చెప్పాడు. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. ఏక శరీరమై ఉందురు. కాబట్టి గమనించండి, ఏకత్వాన్ని సూచిస్తాం. యేసుక్రీస్తు సంఘం ఎలా ఉండాలి? ఐక్యతగా ఉండాలి. సంఘము క్రీస్తుతో ఏకమై ఉండాలి. ఇంకా మరొక విషయాన్ని మనం చూస్తే, ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి, అలాగే యేసుక్రీస్తు ప్రభు మన కోసం మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడ్డాడు. అయితే సమాధి చేయబడిన క్రీస్తును దేవుడు లేపాడు. అపొస్తలుల కార్యం 2:33 పేతురు గారు అంటాడు, యేసును దేవుడు లేపాను అంటాడు. ఇంకా మనం చూస్తే, ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆదాముకు తెలియని రీతిగా దేవుడు అతనికి గాయాన్ని చేశాడు. ఆదాముకు తెలియదు దేవుడు గాయం చేసినట్టు. తెలియని రీతిగా ప్రభు గాయాన్ని చేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇష్టపూర్వకంగా తెలిసిన రీతిగానే మన కొరకు బలిగా తనకు తానే సమర్పించుకున్నాడు. దేవుడే ఈ శిక్షను యేసుక్రీస్తు మీద వేశాడు. తెలిసిన రీతిగా ఆయన తెలుసు. అందుకే గెత్సెమనే తోటలో ఆయన వేదన పడుతూ ప్రార్థించారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయి, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే. దేవుని ఉగ్రత పాత్ర ఆయన తాగాలి. మానవులందరి మీద కుమ్మరించబడబోయే ఉగ్రతా సంబంధమైన పాత్రను యేసుక్రీస్తు ఎదుట తండ్రి అని దేవుడు పెట్టారు. ఇష్టపూర్వకంగానే, తెలిసి, కావాలనే యేసు ప్రభు దాన్ని అంగీకరించి ఆ శిక్ష అంతటిని భరించారు. తెలిసిన రీతిగా. ఆదాముకు తెలియని రీతిగా గాయమైతే యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. ఇష్టపూర్వకంగానే ఆ బలి అర్పణ ఆయన తనంతట తానుగా చేశారు. ఇంకా మనం చూస్తే, ఆదాము నుంచి తీసినటువంటి ప్రక్కటెముకను దేవుడు స్త్రీగా నిర్మించాడు. 22వ వచనంలో, తర్వాత దేవుడిని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి,
స్త్రీనిగా నిర్మించాడు. ఆలోచించండి, సంఘము యొక్క సంకల్పం కూడా దేవునిదే. సంఘ నిర్మాణంలో దేవుడు తన కార్యాన్ని చేశాడు. మనలను క్రీస్తు దగ్గరికి నడిపించింది కూడా దేవుడే. మన గొప్పతనం ఏమీ లేదు. సంఘ నిర్మాణం విషయంలో దేవుని కార్యం ఉంది. సంఘం యొక్క సంకల్పం ఏంటో ఎవరిదో తెలుసా? దేవునిదే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు. చూడండి ఇక్కడ ఎన్ని మాటలు ఉన్నాయో. ఆయన చిత్తము, ఆయన చిత్త ప్రకారం, ఆయన దయ, ఆయన సంకల్పం, ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తులో మనల్ని ఎంత మంచి మాటలండి ఇవన్నీ. ఆలోచించేయండి. సంఘం యొక్క నిర్మాణంలో దేవుని కార్యం ఉంది. మనం ఈనాడు సంఘ సభ్యులమయ్యాం. సార్వత్రిక సంఘంలో పాలి భాగస్థులం. మన గురించి రాస్తూ అంటాడు పౌలు గారు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. తన చిత్తం, దేవుని చిత్తం, దేవుని దయ, దేవుని సంకల్పం జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని నిర్ణయించుకునడం, ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోవడం, ఇదంతా కూడా దేవుని సంకల్పం. నిన్న మొన్న కలిగింది కాదు ఇది. నిన్న మొన్న కలిగింది ఇది కాదు. ఇంకా మనం చూస్తే 10వ వచనంలో ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చోవాలని తనలో తాను సంకల్పం. దేవుని సంకల్పం, దేవుని సంకల్పం. ఇంకా 12వ వచనంలో కూడా అంటాడు, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. కాబట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నది, మనల్ని ప్రేమించింది, మన మీద దయ చూపించింది, జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని నిర్ణయించింది, యేసుక్రీస్తు వారిగా యేసుక్రీస్తులో మనం ఉండాలని సంకల్పించింది దేవుడే. దేవుడే. అందుకే మనల్ని క్రీస్తు వైపుకు ఆకర్షింపచేసింది కూడా దేవుడే. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ. కాబట్టి ప్రభు మనల్ని యేసుక్రీస్తుకు అనుగ్రహించారు. అందుకే మనం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాం. అంతేగాని మనం ఏదో తెలిసేసుకుని మనం ఏదో గొప్పవాళ్ళం అన్నట్టు, మనలో మనకే విశ్వాసం పుట్టేసినట్టు కాదు. ఎప్పుడు కూడా ఆయన వైపుకు మనల్ని ఆకర్షించుకున్నారు. ఆయన వైపుకు ఆకర్షించుకున్నారు. కాబట్టి ఆయన మనల్ని సంఘంలో పాలిభాగస్తులుగా చేశారు. మనల్ని క్రీస్తుని వద్దకు నడిపించారు. ఇంకా మనం చూస్తే మరొకటి, స్త్రీని నిర్మించి స్త్రీలో ఉన్నటువంటి అన్ని అవయవాలు ఎవరి నిమిత్తం నిర్మించారు? ఆదాము నిమిత్తం. ఆమెను ఆదాముని వద్దకు తీసుకొచ్చారు. అలాగే మన అవయవాలన్నీ కూడా యేసుక్రీస్తు కోసమే. మన కనుదృష్టి యేసుక్రీస్తు వైపు ఉండాలి. మన చెవులు క్రీస్తును గూర్చిన మాటను వినాలి. మన నాలుక
ఆయనను స్తుతించాలి, ఆయన ప్రకటించాలి. మన చేతులు ఆయన పని చేయాలి, మన పాదములు సమాధాన సువార్తను ప్రకటించుటకు వెళ్ళాలి. టోటల్గా మనం అందరం యేసుక్రీస్తు కొరకే జీవించాలి. మనల్ని రక్షించింది, మనల్ని సంఘములో పాలిభాగస్తులుగా చేసింది, మనల్ని విమోచించింది, మనల్ని క్రీస్తు యొద్దకు నడిపించింది ప్రభువే. ఎందుకంటే మన అవయవాలన్నీ కూడా ఆయన కొరకే పని చేయాలి. ఒకప్పుడు దుర్నీతికి సాధనాలుగా వాడిన ఈ అవయవాలు రక్షించబడిన తర్వాత దేవుని యొక్క నీతి సాధనాలుగా మార్చబడాలి. దేవుని యొక్క నీతి సాధనాలుగా మార్చబడాలి. కాబట్టి దేవుడు అవ్వను నిర్మించుటలో ఆమెకున్నటువంటి అన్ని అవయవాలని నిర్మించి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి తన జీవితంలో తనకున్నటువంటి సమస్త అవయవాలతో ప్రభువుని గనపరచాలి. ఇంకా మనం చూస్తే తర్వాతదే మొదట ఆదామును చేశాడు, తర్వాత అవ్వను చేశాడు. అవ్వ కంటే ఆదాము ఎన్ని సంవత్సరాల ముందుగా నిర్మించబడ్డాడో, సృజించబడ్డాడో తెలియదు. ఏమో ఒకవేళ వయస్సులో స్త్రీ కంటే పురుషుడు పెద్దవాడే ఉండడం దేవుని చిత్తమేమో. మనం కూడా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు అన్నిటికంటే ముందున్నవాడు కదా, అన్నిటికంటే ముందున్నవాడు. కొలస్సీ పత్రికలో పౌలు గారు అంటాడు కదా, 1వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అంటాడు. అన్నిటికంటే ముందున్నాడు యేసుక్రీస్తు వారు. సంఘము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. పెంతెకోస్తు దినమున, పండుగ దినాన. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాతే, భూమి మీదకి వచ్చిన తర్వాతే, ఆయన భూమిని విడిచి వెళ్ళిన తర్వాతే సంఘం ఉద్భవించింది. కాబట్టి మొదట ఆదాము, తర్వాత అవ్వ. అలాగే మన జీవితాలు కూడా ప్రథమ స్థానం ఎవరికో తెలుసా? యేసయ్యకే. ఎందుకంటే ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన మనల్ని పుట్టించినవాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు. కాబట్టి ఆయనకే మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. అందుకే ఖచ్చితంగా ప్రభువు చెప్పారు, తల్లి కంటే తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే అక్క చెల్లెండ్రి కంటే, కుమారుల కంటే కుమార్తెల కంటే, నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాల్సిందే, లేకపోతే నాకు పాత్రులు కాదు వాళ్ళు అన్నాడు. ఇంకా మనం చూస్తే ఆదామును సృష్టించినప్పుడే ఆదాములో అవ్వ ఇమిడి ఉంది. ఆదామును సృష్టించినప్పుడే ఆదాములో అవ్వ ఇమిడి ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి దేవుడు ఆదాము నుండి అవ్వను నిర్మించాడు. నేను కూడా పెళ్ళిళ్ళు చాలాసార్లు చెప్తా ఉంటాను. అక్కడ భార్యాభర్తలుగా, వధూవరులుగా వచ్చినటువంటి వాళ్ళు భార్యాభర్తలు అవ్వడానికి గల కారణం మేం కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, వాళ్ళ తెలివితేటలు కాదు. ఇది దేవుని సంకల్పం. మరి ఎవరు పెట్టారో సామెత ఇంగ్లీష్లో తెలియదు, కానీ అది వాస్తవమే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. దేవుని చేత నీవు పుట్టకముందే నీలో నీ ప్రక్కటెముకని తీసి భార్యగా నియమించాడు దేవుడు. నీకు సాటి అయిన సహాయము వాళ్ళ. కాబట్టి నాకు వద్దు ఎముక అనుకుంటా కుదరదు, ఇంకా తప్పదు. ప్రభువు నిర్ణయించాడు, సాటి అయిన సహాయం నువ్వు అంతే. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి, తలగ్గాలి. కాబట్టి ఆదాము సృష్టించబడినప్పుడే ఆదాములో అవ్వ ఇమిడి ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి దేవుడు ఆదాము నుండి అవ్వను నిర్మించాడు. అలాగే జగత్తు పునాది వేయబడక ముందే మనం చదువుకున్నాం కదా ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. క్రీస్తులో సంఘం ఏర్పడింది జగత్తు పునాది వేయబడక ముందే. అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ నుంచి 7 వరకు చదివితే
కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపించాడు. ఆయన కుమారుని ద్వారా సంఘం ఏర్పడింది. కాబట్టి ఆదాము సృష్టించినప్పుడే ఆదాములో అవ్వ ఉన్నట్టు, ఆ తర్వాత భూమి మీదకి ఆదాము వచ్చిన కొంతకాలానికి సంఘం అవ్వ నిర్మించబడినట్టు, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో సంఘం ఏర్పాటు చేయబడి ఉంది. ఇంకా మనం చూస్తే అవ్వను ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము సంతోషించాడా, బాధపడ్డాడా? 23వ వచనం. అప్పుడు ఆదాము ఎట్లన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడను కనుక నారి అనబడును అని ఇక్కడ చూడండి, ఒక పాట పాడాడు. ఒక పాట రూపంలో ఉంది అది, ఒక కీర్తనలాగా, ఒక పాటలాగా రాశాడు. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము అంటే సంతోషించాడనమాట. పాటలు ఎప్పుడు వస్తాయండి మీకు? ఎప్పుడు వస్తాయి? ఆనందంగా ఉన్నప్పుడే కదా. ఎడుతున్నప్పుడు పాటలు పాడవు. ఆనందంగా ఉన్నప్పుడు గంతులు హెత్తా ఉంటావు. నీకు ఏదైనా సంతోషం వచ్చినప్పుడు పట్టలేం. బాత్రూంలో సంగీతమే, బెడ్రూమ్లో సంగీతమే, వంటగదిలో సంగీతమే, బండి మీద వెళ్తూ సంగీతమే. అదొక రకమైన ఆనందం అన్నమాట. ఆనందం వచ్చినప్పుడు పాటలు పాడతాం. ఇక్కడ ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము సంతోషించి ఏం చేశాడు? కీర్తన పాడాడు. అలాగే సంఘాన్ని గురించి కూడా, సంఘమైన మనల్ని బట్టి కూడా మనల్ని సృజించినటువంటి దేవుడు సంతోషించాలి. మనల్ని సృష్టించినందుకు, మనల్ని సృజించినందుకు, మనల్ని ఏర్పరచుకున్నందుకు ఆయన సంతోషించాలి. కాబట్టి మనం అన్ని విషయాల్లో ప్రభువుని ఏం చేయాలి? సంతోషపెట్టాలి. అన్ని విషయాల్లో. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. పురుషుడైతే దేవుని మహిమయు పోలికై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్యై ఉన్నది. ఆదాములో నుండి దేవుడు అవ్వను నిర్మించాడు కాబట్టి స్త్రీ పురుషుని మహిమ అంటున్నాడు. స్త్రీ పురుషుని మహిమ. ఆయన మహిమను, ఆయన తేజస్సును ప్రతిబింబింపచేసేటువంటిదిగా సంఘం ఉండాలి. మన ప్రభు తేజస్సు కలిగిన వాడు. అలాగే సంఘం కూడా క్రీస్తు మహిమయే ఉండాలి. క్రీస్తు మహిమను ప్రతిబింబింపచేయాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు యొక్క మహిమను తెలియపరిచేదేది? సంఘమే. ఇక్కడ మరొక విషయం మనం చూస్తే ఆదాము అవ్వని తనలో ఒక భాగం అని అంగీకరించాడు. అలాగే యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు. అంటే యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడంటే శరీరాన్ని సంఘముగా ఆయన ఏం చేశాడు? అంగీకరించాడు. వాళ్ళిద్దరికి ఐక్యత ఉంది. చూడండి, తలకిని మొండానికి ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. ఆదాము అవ్వకు కూడా ఏముంది? ఐక్యత ఉంది. అలాగే నమ్మినటువంటి మనం అందరం, యేసుక్రీస్తుని అంగీకరించిన మనం అందరం కూడా క్రీస్తులో ఏకమై ఉండాలి. ఇంకా మనం చూస్తే మరొక విషయం, హత్తుకున్నాడంట. ఆ మాట ఉంది కదా 2వ అధ్యాయంలో 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. హత్తుకొనుట అంటే పోషించుట, సంరక్షించుట అని అర్థం. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా సంఘస్థులైనటువంటి మనల్ని పోషిస్తున్నాడు, హత్తుకుంటున్నాడు. ఇంకా 21వ వచనంలో మనం
25 వచనంలో మనం చూస్తున్నాం. వాళ్ళు దిగంబరులై ఉండరి, సిగ్గు ఎరగకుండరి. చిన్నపిల్లలు చూడండి, బట్టలు లేకపోయినా వాళ్ళు ఎలా ఉంటారు? నిర్మలంగా ఉంటారు చిన్నపిల్లలు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట చెప్తారు. 20వ వచనం, 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమే పసిపిల్లలు కాక దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండిరి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి. బుద్ధి విషయంలో గొప్పగా జ్ఞానంగా ఉండండి. ఏదైనా వనమంతా నిర్మలంగా, నిర్భయంగా, ఎంతో కళగా, అన్యోన్యంగా, ఆనందకరంగా ఉండేది మొదట్లో. అలాగే మనం కూడా పరిశుద్ధతను కాపాడుకుంటే, పరిశుద్ధులుగా జీవిస్తే సంఘం కానీ విశ్వాసులు కానీ పరిశుద్ధులుగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళ జీవితం ఆనందకరంగా, నిర్భయంగా, మనోహరంగా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మనం దిగంబరులుగా ఉన్నారు, సిగ్గెరగకున్నారు అంటే అర్థం దుష్టత్వం అనేది లేకుండా, పాపం, అపవిత్రత. దుష్టత్వం అంటే ఇవన్నీ వస్తాయి. పాపం, అపవిత్రత, కపటం, ద్వేషం, పగ, అసూయ ఇలాంటివి ఏవి లేకుండా మనం ఉంటే ఎంతో క్షేమంగా ఉంటాం. కాబట్టి ఆ రీతిగా మనం జీవించాలి. ఇంకా మనం చూస్తే ఆఖరిదిగా దేవుడు ఆదాములో నుండి తీసిన భాగాన్ని కొంచెం కూడా మిగల్చకుండా స్త్రీగా నిర్మించే ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. మనం కూడా పూర్తిగా కొంత లోకానికి, కొంత దేవునికి కాదు, కొంత పాపానికి, కొంత దేవునికి కాదు, కొంతకాలం భక్తిలో, కొంతకాలం లోకంలో కాదు, పూర్తిగా మనం ప్రభు కొరకే నిర్మించబడ్డాం అనే విషయాన్ని మనం గమనించి, ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మనం కొనుకోబడతాం, ఎత్తబడతాం. కాబట్టి ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా, సిగ్గులేని ముఖముతో ఆయన ఎదుర్కోవడానికి తగిన ధైర్యాన్ని కలిగి ఈ లోకంలో పవిత్రంగా, నీతిగా, భక్తిగా, యథార్థంగా జీవిస్తూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఆయనతో ఐక్యపరచబడదాం. అట్టి కృప, భాగ్యం, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ దినం మాకు అనుగ్రహించినటువంటి వర్తమానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరము కలిసి మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మీ ముఖ దర్శనం చేసుకుంటూ మీరు మాకు ఇచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ దినం మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని మహింపరుస్తున్నాం. మా ఎడల మీకున్న ఉద్దేశాలు, మా ఎడల మీకున్నటువంటి తలంపులు బహు విస్తారములు. వాటన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ఆదాము అవ్వలను ఆనాడు జత చేశారు, ఏదైనా వనంలో ఉంచారు. నరునికి సాటి అయిన సహాయముగా అవ్వను నిర్మించారు. వారు వాక్యంగా ఏకత్వంతో ఉన్నట్టు మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా, మేము కూడా ఈనాడు క్రీస్తు అనే పురుషునితో మా జీవితాలు మేము ప్రదానం చేయబడ్డాం. సంఘముగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అయితే సంఘంలో ఉండేటువంటి తప్పు బోధల విషయంలో మేము జాగ్రత్త కలిగి ఉండటకు సహాయం చేయండి. సంఘమైన మేము కూడా మీ ఇష్టాన్ని నెరవేర్చుటే, మీ చిత్తాన్ని జరిగించుటే సాటి అయిన సహాయం అని చెప్పారు. ఆ రీతిగా ఉండుటకు సహాయం చేయండి. ఈ జీవరాశులన్నీ సహాయమే కానీ సాటి అయిన సహాయం కాదు. కాబట్టి సంఘమైన మేము క్రీస్తు అయిన మీ పట్ల
ఈ లోకమందు సాటి అయిన సహాయంగా ఉండుటకు సహాయం చేయండి. మీరు మా కోసం మరణించి సంఘమైన మమ్మల్ని స్థాపించారు. మా కొరకు గాయపరచబడ్డారు. మా కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు. మా కొరకు మీ అమూల్య రక్తాన్ని చిందించారు. మీ రక్తాన్ని మా కొరకు దారబోశారు. మీరు మా కోసం మరణించారు. కావాలని ఉద్దేశపూర్వకంగానే మా కోసం సిలువలో మరణించారు. మీరు పొందినటువంటి గాయముల దెబ్బల చేత, మీ ప్రక్కలో పొడిచిన గాయం చేత మేము ఈనాడు సంఘముగా స్థాపించబడ్డాం. ఈ సంకల్పం అంతా నీదే ప్రభువా. మీ దయా సంకల్పాన్ని బట్టి మీ చిత్త ప్రకారం మమ్మల్ని మీ బిడలుగా, మీ సంఘమును పాలి భాగస్తులుగా మమ్మల్ని చేశారు. ప్రభువా, మీరు మా కోసం చేసిన ఈ గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకుని, మేము నీ కోసం నిర్మించబడ్డామనే విషయాన్ని గుర్తుపెట్టుకుని, మా సమస్త అవయవాలు మీ కొరకే, మా అవయవాలు నీతికి సాధనాలైన మీ కొరకు జీవించేటట్లు, దుర్నీతికి సాధనాలుగా ఉండకుండా నీతికి సాధనాలుగా ఉపయోగపడేటట్లు సహాయం చేయండి. మీరన్నిటికంటే ముందుగా ఉన్నవారు. మీరే మమ్మల్ని మీ సంఘంలో పాలిభాగస్తులుగా చేశారు. మేము మీలో ఐక్యపరచబడాలి. మీలో స్థిరంగా నిలిచి ఉండాలి. మీ స్వరూపం మాలో ఏర్పడాలి. మేము మీ మహిమై ఉండాలి. మిమ్మల్ని మహింపరిచేవారుగా ఉండాలి. మేము మీ బిడ్డలుగా మార్పు చెందాలి. మేము మీలో ఐక్యం అవ్వాలి. మేము ఐక్యపరచబడాలి. మేము మీ ద్వారా ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలి. మాలో దుష్టత్వం అనేది లేకుండా, పాపం అనేది లేకుండా, అపవిత్రత అనేది లేకుండా మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ ఆనందంగా, నిర్భయంగా, సంతోషంగా, మనోహరంగా జీవించేటట్లు సహాయం చేయండి. ఈ వివాహం, ఈ జరిగిన మొదటి వివాహం పరలోకంలో జరగబోయేటువంటి పరిశుద్ధుల వివాహానికి సూచనగా ఉంది. మేము పరిశుద్ధమైన సంఘంగా మీ ఎదుట నిలబడాలి. సదాకాలం మీతో ఉండాలి. మీ మహిమలో మేము విశ్రాంతి పొందాలి. అక్కడ శాశ్వత ఆనందాన్ని మేము అనుభవించాలి. ఆ రీతిగా ప్రభువా, మేము ఈ లోకమందు నీ మహిమ కొరకు జీవిస్తూ, మీలో ఐక్యత కలిగి ఉంటూ, మీ స్వరూపమందు మేము ఏర్పరచబడుతూ, మీ స్వరూపంలోకి మార్చబడుతూ, మీరు మా కోసం రాబోతున్నారు కాబట్టి మేము ఎదుర్కొనుటకు సిద్ధ మనసుతో ఈ లోకమందు నీతితో, భక్తితో, విశ్వాసంతో జీవిస్తూ నీ రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని మనం దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి, స్తుతించి, సమర్పించి